సంగారెడ్డి పాత బస్టాండ్లోని అతి పురాతన శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో అధిక మాసం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సభాపతి శివశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోసేవ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆవులకు గోగ్రాసంతో పాటు వాటి సంరక్షణకు అవసరమైన ఇతర వస్తువులను అందజేశారు. గోమాత సేవ హిందూ సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉందని, అధిక మాసంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విశేష ఫలితాలనిస్తుందని నిర్వాహకులు తెలిపారు. చెప్పండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై ప్రణతాః. శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి గోవులకు ఆహార నిమిత్తం సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య పట్టణ సంఘం తరపున ఈరోజు ఆవులకు గ్రాసము మరియు రేపు 2 ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోసేవ చేస్తే మనకు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. గ్రహ దోషం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా, ఎలాంటి రోగపీడలు ఉన్నా కూడా, ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఒక గోసేవ చేస్తే మాత్రం ఖచ్చితంగా తొలగిపోతాయి.